అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది అమ్మగా అయితే ప్రతి ఒక్క విద్యార్థికి నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నానండి. ప్రతి ఒక్క చదువుకునేటటువంటి విద్యార్థుల దగ్గర నుంచి దశ నుంచి కూడా అందరూ కూడా చూడవలసినటువంటి వీడియో అండి. నువ్వు అందరికీ మోడల్గా ఉండాలి. అంటే మోడల్గా అంటే నువ్వు డ్రెస్సులు వేసుకోవడంలో మోడల్ కాదు, జ్యువెలరీ పెట్టుకోవడంలో మోడల్ కాదు, లేదా నువ్వు మంచి మంచి మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడంలో కాదు, నీ స్టైల్లో నువ్వు ఒక మోడల్గా కాదండి. నువ్వు ఒక రోల్ మోడల్గా ఉండాలి అంటే ఒక డిసిప్లిన్లో మంచి రోల్ మోడల్గా ఉండాలి, నీ ప్రవర్తనలో మంచి రోల్ మోడల్గా ఉండాలి, నీ మాట తీరులో మంచి రోల్ మోడల్గా ఉండాలి. నిన్ను చూసి అనేక మంది ఇన్స్పైర్ అయ్యి, చూడు ఆ అమ్మాయి చూడు ఎంత చక్కగా మాట్లాడుతుందో, ఎంత చక్కగా రెస్పెక్ట్ ఇస్తుందో, పెద్దవాళ్ళ దగ్గర నుంచి టీచర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా చక్కగా రెస్పెక్ట్ ఇచ్చి ప్రవర్తిస్తూ ఉంటుంది. నిన్ను చూసి అనేక మంది ఇన్స్పైర్ అవ్వడమే కాకుండా మరి 10 మంది కూడా నిన్ను ఆదర్శంగా తీసుకుని జీవించేటటువంటి విధంగా ఉండాలి. తల్లిదండ్రుల్ని గౌరవించేటప్పుడు కానీ, తండ్రి మాటకి లోబడేటప్పుడు కానీ, నువ్వు టీచర్స్ని రెస్పెక్ట్ చేసేటప్పుడు కానీ, ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేసేటప్పుడు కానీ, రోజు మనం చెప్తాం కదా, ప్లెడ్జ్ ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తూ ఉంటాము. కాబట్టి నువ్వు అంత డిసిప్లిన్గా మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నావో అప్పుడు వారందరూ కూడా ఇతర పిల్లలు, ఇతరుల తల్లిదండ్రులు కూడా ఏమంటారంటే, చూడండి ఆ అమ్మాయి చక్కగా మరి పేరెంట్స్ దగ్గర ఎలా మాట్లాడాలో, పెద్దల దగ్గర ఎలా మాట్లాడాలో, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలా ప్రవర్తించాలో, ఏ విధంగా జీవించాలో చిన్నప్పటి నుంచి మంచి వ్యక్తిత్వం కలిగి ఉంది, ఆ అబ్బాయిని చూసి నేర్చుకోండి, ఆ అమ్మాయిని చూసి నేర్చుకోండి అని నిన్ను చూసి 10 మంది కూడా ఇన్స్పైర్ అవ్వాలి. దానికి నువ్వు మోడల్గా ఉండాలి తప్ప ఎవరో పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటారని నేను పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటాను, ఎవరో ఇంకేదో వేషాలు వేస్తున్నారు నేను వేషాలు వేస్తున్నానని కాదు. నీ ప్రవర్తన అంతటందు కూడా చక్కగా నీ తల్లిదండ్రులకు లోబడేటటువంటి విధంగా ఉండాలి కదా. మరి క్యారెక్టర్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ అంటారు. కాబట్టి క్యారెక్టర్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి మనము చక్కగా మన ప్రవర్తనని డిసిప్లిన్తో కూడినటువంటి విధంగా మలుచుకోవాలి, మార్చుకోవాలి. అంతేకాదు ఒక మోడల్గా నువ్వు పేరు తెచ్చుకోవాలి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కడలి వ్లాగ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోటివేషనల్ వర్డ్స్, సక్సెస్ టిప్స్, ఇంకా మరి ఎన్నో మంచి విషయాలు, జీవిత సత్యాలు కానివ్వండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.